గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నరసింహ. నాది ఇక్కడే పక్కన బాలెంలో రేకిరేకిదండ. బట్ నేను ఉండేది హైదరాబాద్లో. నేను నార్మల్గా డ్రైవర్ని సార్. నేను డ్రైవింగ్ చేసుకుంటూ జీవనోపాధి నడిపించుకునేవాడిని. అయితే ఇక్కడ నాకు ఎలా దొరికింది అంటే నా ఫ్రెండ్ గ్రేట్ అప్లై అనిల్ సార్ నా క్లాస్మేట్. బట్ నేను సార్ ఇక్కడ కలిసి 18 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాము. సార్ డిపార్ట్మెంట్ నేను ఒక్కనే నార్మల్ అనమాట. నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు, నేను ఒక్కనే డ్రైవింగ్ చేస్తాను. నా మీద చాలా ఇదనమాట సార్కి, నువ్వు ఎట్లయినా పైకి రావాలి చేయాలి ఎట్లా మావా అంటే సారీ ఒకరోజు ఫోన్ చేసి నాకు ఏం చేస్తున్నావు అమ్మ, బాగున్నారా అందరూ అని అడిగారు. అందరం బాగానే ఉన్నాము, మీరు ఎలా ఉన్నారంటే అంత మంచిగా ఓకే. నేను రేపు వస్తున్నాను ఈవినింగ్, కొంచెం టైం ఇస్తావా అని అడిగారు నాకు. సరే రండి మామ రండి, ఫోన్ చేయండి అని వచ్చారు సారు. సార్ ఒక్కరే రాలేదు, యాదగిరి సార్ అండ్ శివరామ్ సార్ కలిసి వచ్చారు. అంటే వేరే దగ్గర డెమో చెప్పడానికి వచ్చారు యాక్చువల్గా. అయితే నాకు ఫోన్ చేయడం జరిగింది. అదే కార్లో ఎక్కి నేను అదే డెమోకి వెళ్ళాను. అక్కడ చెప్పాడనమాట సారు, అనిల్ సార్ మీరు మంచిగా ఇంట్రెస్ట్ వినండి, విన్న తర్వాత మీరు బయటకు వచ్చి నాకు క్లారిటీ చెప్పండి, ఎట్లుంది బిజినెస్, ఇది చెయ్యొచ్చా, ఇది వాడొచ్చా, 10 మందికి మనం చెప్పొచ్చా అని చెప్పారు సార్. నేను బయటకు వచ్చాక నేను ఏం చేశానంటే మా అమ్మ ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి, బట్ మనకు వర్కౌట్ కాదురా, ఇది కంపెనీ ఉంటుందో పోతుందో అనుకున్నాను. కానీ సార్ ఏమన్నారంటే మామ నేనే డిపార్ట్మెంటు నేను చేస్తున్నాను, నువ్వెందుకు చెయ్యవు, నువ్వు ఫస్ట్ వాడు, నువ్వు వాడిన తర్వాత ప్రోడక్ట్లో దమ్ముందా లేదా నీకు తెలుస్తుంది, నీకు తెలిసిన తర్వాత నువ్వు 10 మందికి చెప్పు, అప్పటి వరకు నువ్వు ఎవరికి ఏం చెప్పకూడదు చేయకూడదు, నువ్వు వాడిన తర్వాతనే 10 మందికి చెప్పు మామ అని చెప్పారు. అలాగే నేను 2 months అయిపోయింది, ఐడి తీసుకున్నారు, నేను ప్రోడక్ట్ తీసుకోలేదు. ఒకరోజు ఫోన్ చేశారు శివరామ్ సార్, యాదగిరి సార్ ఫోన్ చేసి ఫుల్ క్లాస్ బిగారు, ఎందుకు నువ్వు తీసుకోవు, తీసుకొని వాడు, నీకు నచ్చితేనే తీసుకో, లేకపోతే 3 రోజులు వాడిన తర్వాత 30% వాడి కంపెనీకి రిటర్న్ చెయ్యి, నీ మనీ నీకు ఇస్తానే అని చెప్పాడు. ఇంత గట్టిగా ఇంత హోప్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు తీసుకోవద్దు, మనం ఎందుకు వాడద్దు అని చెప్పి తీసుకున్నాను. ఒకటి కాదు 3000 రూపాయలు పెట్టి నేను సామాన్ తీసుకున్నాను. మా మేడం యూజ్ చేసేది నేను కాదు, మన ఇంట్లో మేడం చెప్పాను, మేడం ఎలా ఉన్నాయి ప్రోడక్ట్. 2 రోజుల తర్వాత అడిగాను, బాగుంది, మనం 10 మందికి చెప్పొచ్చు అని చెప్పారు. అదేవిధంగా ఫాలో అయ్యాను. ఇప్పటి వరకు ఒక మీటింగ్ సండే, నేను నార్మల్గా ఆటో తోలుతాను హైదరాబాద్లో. సండే రోజు వచ్చి నాకు సండే రోజు యాదగిరి సార్ ఫోన్ చేసి డైరెక్ట్ సార్ మీరు మీటింగ్కి రావాలి, ఒక్కసారి మీటింగ్కి రండి, మీకు మీ లైఫ్ ఏందో మీకు అర్థమవుతుంది, ఒకసారి వినండి అని చెప్పారు. సండే రోజు సార్ నేను సండే రావాలంటే నాకు 3-4 వేలు లాస్ అవుతుంది సార్. ఈ ఒక్క సండే మీరు లాస్ అనుకోండి, మిగతా ఎవ్రీ సండే మీకే బెనిఫిట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ మీ ఈ 3000తో కాదు సార్, 30 లక్షలు మీరు ఇన్కమ్ తీసుకుంటారు, 3 కోట్ల వరకు తీసుకొచ్చిందిలో మీరు అనుకున్న మీరు ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ చేశారు. నన్ను నమ్ముకోండి, మీ సార్ని నమ్మండి, ఆయన చెప్పినట్టు చేయండి, మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవుతారన్న. అదే మీటింగ్కి వెళ్ళాను. మేము వెళ్ళేసరికి మీటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ మీటింగ్లో వింటుంటే ఇంకా వినబుద్ధి అవుతుంది నాకు, ఇంకా వినబుద్ధి అవుతుంది. విన్న లీడర్స్ అందరూ టైం అవుతుంది సార్ పోదాం సార్, రండి అంటే నేను అప్పటికి యాదగిరి సార్కి సార్ 10 నిమిషాలు వెయిట్ చేయండి, లేకపోతే నేను వెళ్ళిపోతా, నేను ఉంటా మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. సార్ ఉండి నన్ను మీటింగ్ మొత్తం అయిపోయాక తీసుకొని వచ్చి ఇదే ఇప్పుడు 2 నెలలు తీసుకోలేదు, 3 నెలలు నన్ను అనిల్ సార్ బ్రాంచ్ చేశారు. దాని తర్వాత సిల్వర్లో ఉన్నాను. ఇప్పుడు నేను బ్రాంచ్లో ఉండి ఏం తీసుకోలేదు, 1500 తీసుకున్నాను. డైరెక్ట్ సిల్వర్కి వచ్చాను. సిల్వర్లో ఈరోజు 26,000 తీసుకున్నాను. లాస్ట్ నవంబర్ మంత్లో 12,000 తీసుకున్నాను. డిసెంబర్ మంత్లో 26,000 తీసుకున్నాను. అంటే ఇందులో నాకు మీకు అర్థమై ఉండొచ్చు, నేను ఇదే బిజినెస్ చేయగలిగితే నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే నేను మనసారా కోరుకుంటున్నాను. నాకు ఇంతటి ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ సార్కి, నా ప్రతి ఒక్క అప్లయర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్.